హలో మాస్టర్స్, వెల్కమ్ టు మీ జీవితం మీ చేతుల్లో బుక్ రీడింగ్ సెషన్. మనం ఈరోజు 28 28 డే క్లాస్ చదువుకుంటున్నాము. ఐ మీన్ బుక్ చదువుకుంటున్నాము ఈ క్లాస్లో. నిన్నటి కంటిన్యూషన్ మిర్రర్ వర్క్ గురించి చదువుతున్నాం కదా మనము. మిర్రర్ వర్క్లో కొంత భాగం నిన్న చూసాము. ఈరోజు ఏం చెప్తున్నారంటే, పదే పదే మనం చేసే పనులు మన అవసరాలను చూపిస్తాయి. అంటే కొన్ని పనులట మనం మళ్ళీ మళ్ళీ చేస్తామంట. అది ఎందుకు చేస్తాము అంటే, అది మనలో ఉన్న నీడ్స్ను చూపిస్తుంది, అవసరాలను చూపిస్తాయి అని అంటున్నారు. ఇది తను బుల్లెట్ పాయింట్గా చెప్పారు. దాని కింద వివరణ ఏమిచ్చారో చూద్దాం. మనకున్న ప్రతి అలవాటుకి, మనం పదే పదే అనుభవించే పరిస్థితులకు, మనం పదే పదే చేసే ప్రతి ఆలోచన ధోరణికి, మన అంతరంగంలోని దేనికో ఒక అవసరం ఉంటుంది. ఆ అవసరం మనలోని ఏదైనా ఒక నమ్మకానికి సంబంధించినదై ఉంటుంది. మనకట ప్రతి ఒక్కరికి అలవాట్లు ఉంటాయి. అనుభవించే పరిస్థితులు కూడా కొందరికి పదే పదే అవే రిపీట్ అవుతూ ఉంటాయి. ఆలోచన ధోరణి, కొన్నేమో మనకు నచ్చిన ఆలోచనలు ఉండొచ్చు, కొన్ని నచ్చకపోయినా, మనకి నచ్చవు మన ఆలోచనలు, కానీ ఎంత తగ్గించుకుందామన్నా అది మన వల్ల అవ్వదు. అలా కూడా ఉంటుంది. వాటన్నింటికి కారణం ఏంటి అంటే, మనలో ఉన్న అవసరాలట. ఆ అవసరానికి కారణం ఏంటి అంటే, మనలో ఉన్న నమ్మకాలట. అవి ఏంటి అని నిన్న మీకు చెప్పాను కదా. నాకు ఇంతకుముందు ఏదైనా సిచ్యువేషన్ జరిగిందంటే, సరికాని ఎమోషన్స్ వచ్చినాయంటే వెంటనే మూవ్ ఆన్ అవ్వలేకపోయేదాన్ని, దాని నుంచి బయటికి రాలేకపోయేదాన్ని. ఎంతగానో ప్రయత్నం చేసేదాన్ని. కొన్నిసార్లు అయితే ఒక చిక్కుల గూడు అంటారు కదా, ఆ చిక్కుల ముడి నాకు నేను వేసేసుకొని ఆలోచనలు అసలు రీసెంట్ వరకు కూడా అది అది ఆలోచనలు అలా వస్తున్నప్పుడు కూడా నాకు తెలిసేది, ఏంటిది నేను ఈ ఆలోచనలలోకి ఊబిలోకి జారిపోతున్నాను అని చెప్పేసి, ఏ బుక్స్, ఏ జ్ఞానము, ఏంటి నాకు ఇప్పుడు ఏం గుర్తుకు రావాలి, ఇలా రకరకాలుగా అనుకునేదాన్ని. స్టిల్ అనుకున్న మరుక్షణం మళ్ళీ ఆలోచనల గూడు తయారైపోయేదన్నమాట. అలా ఉండేది నాకు. సో నాకు తెలిసినప్పటికీ, అది సరికాదని తెలిసినా, దాని నుంచి బయటపడడానికి సొల్యూషన్ ఏంటో తెలిసినా, ఆ జ్ఞానం గురించి చదివాను, విన్నాను, చెప్పాను, అయినప్పటికి కూడా దాని నుంచి బయటపడడానికి నాకు సర్టెన్ టైం పట్టింది. అంటే అంతలా పాతుకుపోయి ఉన్నది నాలో అది. సో అలాగే ఇక్కడ చెప్తున్నారనమాట, మనలో ఉన్న నమ్మకాలు, అవసరాలు, వాటిని బట్టి మన పరిస్థితులు, ఆలోచనలు లేదా అలవాట్లు ఇవి జరుగుతూ ఉంటాయి. ఆ అవసరమే లేకపోతే మనము ఆ ఆలోచన విధానాన్ని కలిగి ఉండము, లేదా మనము అలా ఉండము, లేదా మనము అలా ప్రవర్తించము, లేదా మనము అలా ఆలోచించము అని చెప్తున్నారు. మనలో ఉన్న దేనికో, అంటే ఏదో ఒక రీజన్కి మనము లావుగా ఉండడము, సరి అయిన సంబంధాలు లేకుండా ఉండడము, అపజయాలతో జీవించడము, సిగరెట్లు త్రాగడము, కోప్పడము, పేదరికంతో ఉండడము, బలి కాబడడం లాంటివి అవసరంగా ఉంటుంది. అంటే ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన సమస్యలు ఉంటాయి కదా. కొందరికి ఫిజికల్ అపీరెన్స్, సన్నగా, లావు, నల్లగా, తెల్లగా, ఇలా రకరకాలుగా, పొట్టిగా, పొడవుగా, ముక్కొంకర, మూతొంకర, ఇలా రకరకాలు. లేదా రిలేషనల్ ఇష్యూస్, సంబంధాలు. ఆ సంబంధాలు అనేవి ఎవరితోనైనా కావచ్చు, భార్యాభర్తలు, తల్లి పిల్లలు, అత్తమామలతోని, ఈ ఇంటి పక్క వాళ్ళతోని, జాబ్లో ఉన్న మేనేజరు లేదా కొలీగ్స్తోని, ఎవరితోనైనా కావచ్చు సంబంధ బాంధవ్యాలు. అపజయాలతో జీవించడం, వాళ్ళు పదే పదే పనులు చేస్తూ ఉంటారు, కానీ వాళ్ళకి ఏమవుతుంది అంటే, ఎవ్వరికి కూడా ఒక 100 పనులు చేస్తే 100 అపజయాలంటూ ఉండవు మాస్టర్స్. బహుశా ఎక్కువ శాతం అపజయాలు కలిగి ఉండొచ్చు, తక్కువ శాతం జయాలు కలిగి ఉండొచ్చు. కానీ మన హ్యూమన్ బ్రెయిన్ ఏం చేస్తుందంటే, ఆటోమేటిక్గా అలా మనం ట్యూన్ చేసాం. పాపం అది చెయ్యదు, మనం ట్యూన్ చేసాం. దాన్ని మర్ఫీస్ లా అంటారు అని నేను ఒక సత్సంగ్లో విన్నాను అనమాట. మర్ఫీస్ లా అనేది మన మ్యాథ్స్లోనే ఏమో ఉంటుంది అని చెప్పారు ఆ మాస్టర్ అందులో, ఆ సత్సంగ్లో. మనము ఈ నెగిటివిటీస్ని టక్కున రికార్డ్ చేసేసుకుంటామట. పాజిటివిటీస్ని టేకెన్ ఫర్ గ్రాంటెడ్ తీసుకుంటాము. జరిగిపోయింది, వచ్చేసింది, ఏదో కారణం, నేను మంచిగా చేశాను, వచ్చేసింది. నేను ఆవిడకి హెల్ప్ చేశాను కాబట్టి ఆవిడ నాకు హెల్ప్ చేసింది, అది పెద్దగా కన్సిడర్ చెయ్యం మనం అక్కడ. ఇప్పుడు ఆవిడ హెల్ప్ చేసింది, నేను హెల్ప్ చేసినా నాకు సమయానికి అనుకూలంగా ఆవిడ హెల్ప్ చేయాలని లేదు కదా, ఆవిడ కుదరాలని లేదు కదా. స్టిల్ నేను థ్యాంక్స్ చెప్పొచ్చు.
నేనేమీ టేకెన్ ఫర్ గ్రాంటెడ్‌గా తీసుకోకూడదు అవతల నుంచి హెల్ప్ వచ్చినందుకు. 100 సార్లు నేను హెల్ప్ చేసినా, ఒకసారి నాకు అవసరం ఉన్నప్పుడు అదే పర్సన్ హెల్ప్ చేయాలని ఏమీ రూల్ లేదక్కడ. కుదరకపోవచ్చు. నీ మీద ప్రేమ ఉండొచ్చు, నీకు చెయ్యాలి అన్న తపన ఆమెకుండవచ్చు. కానీ ఆ పర్టిక్యులర్ నీకు నీడున్న టైంలో ఆమెకు కుదరకపోవచ్చు. అది కూడా ఆ యూనివర్స్ యొక్క ఏమంటారు ఆజ్ఞ అనే చెప్పొచ్చు. ఎందుకంటే మనకు నీడ్స్ అవసరం ఉన్నప్పుడు దాన్ని సరిదిద్దే వాళ్ళు సమ్‌టైమ్స్ మన స్నేహితులే కానక్కర్లేదు. మనకు తెలిసిన వారే కానక్కర్లేదు. ఇంకెవరినో చూపించొచ్చు. వారి ద్వారా మనకు కొత్త జర్నీ స్టార్ట్ అవ్వచ్చు. వాళ్ళు మన సోల్ ప్లాన్‌లో ఉన్న వ్యక్తులు కావచ్చు. సింపుల్. నాకు నిద్ర ప్రాబ్లమ్ వచ్చినప్పుడు నా ఫ్రెండ్స్, నా ఫ్యామిలీ ఇలా ఫ్రెండ్స్ అంటే ఎక్కువగా నాకేమీ లేరు. నేను యూఎస్‌కి రాకముందున్న ఫ్రెండ్స్ అయితే నాకు కాలేజ్‌లో ఒకరు, ఇద్దరు, డిగ్రీ కాలేజ్‌లో ఒకరు, ఇద్దరు అలాగా ఇద్దరు, ముగ్గురు అలా తప్పిస్తే నాకు పెద్దగా టూ మెనీ అన్నట్టుగా ఏమీ లేదు. సో, ఫ్యామిలీ అందరికీ తెలుసు నాకు నిద్ర ప్రాబ్లమ్ ఉంది. డాక్టర్స్ దగ్గరికెళ్ళాను. ఎక్కడ ఏమీ సొల్యూషన్ రాలేదు. ఈ అమ్మాయి ఎవరైతే నాకు గురువుగా ఉండి నాకు ధ్యానం నేర్పించారో, తనతో యాక్చువల్‌గా నా మ్యారేజ్ అయిన తర్వాత నేను టచ్‌లో ఉన్నది చాలా తక్కువ అని చెప్పొచ్చు. ఒక్కసారి వాట్సాప్ స్టార్ట్ అయిన తర్వాత వాట్సాప్ గ్రూప్‌లో కానీ, అక్కడ కూడా టూ మచ్ ఏం కాదు. ఒక గ్రూప్‌లో ఉండేవాళ్ళం, మాట్లాడుతూ ఉండేవాళ్ళము. అంతే తప్పిస్తే ఇన్ డీటెయిల్డ్‌గా కాదు. కానీ తన ద్వారా నాకు సాయం దొరికింది. సాయం కాదది. తన ద్వారా పునర్జన్మ దొరికింది అని చెప్పొచ్చు నేనక్కడ. సో, నా సోల్ ప్లాన్‌లో నన్ను ఈ ఆధ్యాత్మిక ప్రయాణం వైపు తిప్పడానికి నేను పెట్టుకున్న వ్యక్తి ఎవరంటే తను. నా స్నేహితురాలే. కాకపోతే చాలా రోజుల మధ్యలో గ్యాపొచ్చింది. ఏమి పోట్లాట అది కాదు. జస్ట్ తన లైఫ్‌లో తనుండింది. నా లైఫ్‌లో నేను అలా మూవ్ ఆన్ అవుతూ ఉన్నాం తప్పిస్తే, మళ్ళీ కంటిన్యూయేషన్ రావడానికి కుదరలేదనమాట. కానీ తన ద్వారా మళ్ళీ నేను ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలోకి వచ్చాను. అలా జరుగుతూ ఉంటుంది. కాబట్టి దేన్ని కూడా టేకెన్ ఫర్ గ్రాంటెడ్‌గా తీసుకోకూడదు. మనం అపజయాలు ఎలాగైతే రికార్డ్ చేసుకుంటున్నామో, జయాలని మనకు సహాయం చేసిన వాళ్ళందరినీ కూడా ప్రతి ఒక్కరికి థాంక్స్ చెప్పుకోవాలి. సో, అవి రికగ్నైజ్ చేయమని చెప్తున్నారనమాట. రికార్డ్ చేసుకోండి. మీకు మంచి జరిగినవి, ఒకవేళ చెడు జరిగినవి రికార్డ్ చేసుకోవడం మనం ఎందుకు చెయ్యాలి అంటే, ఏంటి ఆ అనుభవము? అనుభవంలో నేను సంపాదించాల్సిన జ్ఞానం ఏంటి? మళ్ళీ అదే తప్పు రిపీట్ కాకుండా ఉండడానికి నేనేం చేయాలి? ఏ విధంగా నన్ను నేను మార్పు చెందించుకోవాలి, మార్పు చేసుకోవాలి. అది నేర్చుకోవడానికి మాత్రమే ఆ సరికానిది ఏం జరిగినా అది గుర్తుపెట్టుకోవాలి మనం. అనుభవం గుర్తుపెట్టుకోమంటారు. అనుభవం మీన్స్ జ్ఞానం. నాట్ సంఘటన. వాళ్ళు నన్నన్నారు అనుకుంటూ తెలుగు సీరియల్స్‌లో చూపించినట్టుగా అది కాదు గుర్తుపెట్టుకోవాల్సింది. ఆ అనుభవంలో నుంచి వచ్చిన జ్ఞానం మళ్ళీ అనకుండా చేయడానికి ఏం చెయ్యాలి? అది గుర్తుపెట్టుకోవాలనమాట. సో, ఇప్పుడు ఈవిడ అదే చెప్తున్నారు. మనలో రకరకాలుగా అనుకుంటూ ఉంటాము. ఆ నెగెటివ్‌గా సిగరెట్లు తాగడం, కోప్పడడం, పేదరికంతో ఉండడం, బలి కాబడ్డం, అపజయాలతో జీవించడం ఇవన్నీ ఒక అవసరాలుగా మనం క్రియేట్ చేసుకుంటూ ఉంటాము అని చెప్తున్నారు. ఇంకా కొంతమంది ఏమంటూ ఉంటారు, ఇక జన్మలో అలా చెయ్యను నేను అని ఎన్ని సార్లు మీతో మీరు చెప్పుకోలేదు? మనం ఏదైనా తప్పు జరిగినప్పుడు అనుకుంటూ ఉంటాం. అమ్మో! మళ్ళీ ఈ తప్పు నేనింక జన్మలో చేయను అంటాం. ముఖ్యంగా దుర్వ్యసనాలకు బానిసలైన వాళ్ళు, వాళ్ళకి టక్కున అప్పుడప్పుడు జ్ఞానోదయం అయితూ ఉంటది. రియల్ జ్ఞానోదయం కాదు. సింపుల్‌గా ఏదైనా దెబ్బ తగిలిందనుకోండి, మళ్ళీ నేను పొరపాటున కూడా సిగరెట్ తాగను, లేదా ఆల్కహాల్ డ్రింక్ చేయను, లేదా సో అండ్ సో ఆ అలవాటు నేను చెయ్యను, గుర్రపు పందాలు లాంటివి ఆడను అని చెప్తారు. మళ్ళీ వాళ్ళకి వీక్ మూమెంట్ స్టార్ట్ అయిపోతుంది. ఏదో బలహీనత. మళ్ళీ చేసేస్తూ ఉంటారు. సో, అలా చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ మళ్ళీ పొద్దున్నే లేవగానే అలవాటు ప్రకారం ఏదో తినడం, సిగరెట్లు తాగడం, మందు తాగడం, లేదా గుర్రపు పందాలకు వెళ్ళడం, ఇలా మళ్ళీ చేస్తూ ఉంటారు. ప్రీతి పాత్రులుగా చూసుకోవలసిన వారిని తిట్టడం లాంటివి చేస్తూ ఉంటాము. మనను మనం చాలా ఇష్టంగా చూసుకోవాలి. మనలో మనకు నచ్చనివి ఏమైనా ఉండొచ్చు. మన జ్ఞానం పెరుగుతున్న కొలది మనలో మనకు నచ్చనివి కూడా ఎరుకతో గమనిస్తూ ఉంటాము. వాటిని హ్యాపీగా తీసేసుకోవచ్చు. ఎలాగైతే
స్విచ్ వెలగగానే అంటే స్విచ్ వెయ్యగానే లైట్ వెలుగుతుంది. లైట్ వెలగగానే చీకటి పారిపోతుంది. సింపుల్. జ్ఞానం నేర్చుకోగానే మనలో ఉన్న అజ్ఞానం పారిపోతుంది. సో, అలా మనలో మనకు నచ్చనివి ఏమైనా ఉన్నట్లయితే జ్ఞానం అనే వెలుతురు ద్వారా నచ్చని ఆ చీకటిని మనం పారదోలొచ్చనమాట. అంతేకాని తిట్టుకుంటూ కూర్చోకూడదు. అస్సలు నిన్న కూడా చెప్పాను కదా! మనల్ని మనం పొరపాటుగా తిట్టుకోవడం, శాపాలు పెట్టుకోవడం, దురదృష్టవంతులుగా చిత్రీకరించుకోవడం అస్సలు చేయకూడదు. పొరపాటున కూడా చేయకండి. ఎప్పుడు కూడా. ఇదంతా తప్పకుండా మనందరం గుర్తుపెట్టుకుందాం. అలాగే పైగా దీనికంతటికీ కారణంగా నీలో క్రమశిక్షణ లేదు, నిగ్రహ శక్తి లేదు, నువ్వు బలహీనుడివి అని కోపంతో మిమ్మల్ని మీరు తిట్టుకుంటూ ఉంటారు. ఇలా తిట్టుకోవడం వలన మీరు ఇదివరకే మోస్తున్న అపరాధ భావానికి ఇంకాస్త చిత చేయబడుతుంది. ఏమంటున్నారంటే మిమ్మల్ని మీరు ఎంత తిట్టుకున్నా ఉపయోగం లేదు సరికదా. ఆ గిల్టీ ఫీలింగ్, అపరాధ భావము అంటే గిల్టీ ఫీలింగ్ ఇంకా ఇంకా ఎక్కువ అవుతుంది. అదేంటంటే ఒక ఊబిలాగా గిల్టీ ఫీలింగ్ అనేది. మిమ్మల్ని మీరు గోతులోకి ఇంకా ఇంకా లోపలికి పాతుకు పెట్టేసుకుంటున్నారు అని మీనింగ్. కాబట్టి తిట్టుకోకండి అని చెప్తున్నారు. ఇక్కడ క్రమశిక్షణ, నిగ్రహ శక్తి లాంటి వాటితో అసలు పనే లేదు అని చెప్తున్నారు. మనం దేనినైతే మన జీవితాల్లో వదిలివేయదలుచుకుంటామో అది కేవలం బాహ్యంగా కనిపిస్తున్న ఒకానొక ప్రభావం మాత్రమే. దానికి కారణం మన అంతరంగంలోనే ఉంటుంది. మన అంతరంగంలోని అసలు కారణాన్ని వదిలిపెట్టకుండా కేవలం బాహ్య ప్రభావాన్ని పట్టుకొని ఊగిసలాడడం ఏ విధంగానూ లాభపడదు. అలాంటప్పుడు మన యొక్క క్రమశిక్షణను, నిగ్రహ శక్తిని సడలించగానే మళ్ళీ ఆ ప్రభావం మన జీవితంలో ఎదురవుతుంది. ఏమంటున్నారంటే మీ అంతరంగంలోకి తొంగి చూసి అసలు కారణమేంటో కనిపెట్టండి. అంటే ఇప్పుడు మనం చెప్పుకుంటున్నదే జ్ఞానము. ఏ జ్ఞానము మనకు తెలియాలి? మనము చేస్తున్న ఆలోచన లేదా మాట్లాడుతున్న మాట, చేస్తున్న పని ఏదైతే సక్రమంగా లేదు అని మనం అనుకుంటున్నామో దాని వెనక కారణం ఒకటి ఉంటుంది. అది మీ అంతరంగంలో వెతకండి. ఏంటది? ఏది మిమ్మల్ని ప్రోత్సహిస్తుంది? ఏ జ్ఞానం అనే దీపము చేత ఆ కారణం మీకు కనపడి మీలో ఉన్న ఆ జ్ఞానపు చీకటి బయటికి వెళ్ళిపోతుంది. అది కనిపెట్టండి. అంతే తప్పిస్తే దాన్ని నియంత్రించడం ద్వారా లేదా క్రమశిక్షణ అనుకొని దాన్ని సరిచేస్తున్నట్టుగా చేయడం ద్వారా ఏ ప్రయోజనమూ ఉండదు. సింపుల్. మనం ఇప్పుడు డిసెంబర్‌లో అయ్యప్ప దీక్షలని చేస్తూ ఉంటారు కదండీ! 40 డేస్ చేస్తూ ఉంటారు. దాని వెనక మహోత్తరమైన కారణం ఉంటుంది. ఆ దీక్ష చెయ్యడం అనేది ఎంత గొప్ప విషయం అంటే దానికి నియమాలుంటాయి. అన్ని దీక్షల కన్నా అయ్యప్ప దీక్షకు నియమాలు కొంచెం కఠినతరంగానే ఉంటాయి అని చెప్తారు. ఎర్లీ మార్నింగ్ లేవడము, చన్నీళ్ళతో స్నానం చేయడం దగ్గర నుంచి మొదలుపెడితే చెప్పులు వేసుకోకూడదు. వాళ్ళు వేసుకునే బట్టలు ఇది ఇది చలికాలం కూడా కదండీ! ఏం జాకెట్లు, స్వెటర్లు అలా వేసుకోరు వాళ్ళు. పొద్దున ఈ 4 గంటలకు లేచి తలస్నానాలు చేస్తూ ఉంటారు. పొద్దున, సాయంత్రం చేయాలి. చల్లనీళ్ళు, వేడి నీళ్ళు కాదు. మళ్ళీ వాళ్ళు తినే తిండి ఇవన్నీ కూడా ఉపవాస దీక్షలో ఉన్నప్పుడు వాళ్ళు పాటించే నియమాలన్నీ కూడా సంపూర్ణ ఆరోగ్యానికంటే శారీరకంగా, మానసికంగా, బుద్ధిపరంగా, ఆత్మపరంగా ఎదగడానికి కావలసిన నియమాలవన్నీ కూడా. ఏం చేస్తారు చాలామంది ఆ 40 రోజులు చాలా దీక్షగా, చాలా పద్ధతిగా, క్రమశిక్షణగా ఉంటారు. 41 రోజు కొంతమందైతే ఈరోజు దీక్ష వదిలేస్తారు. నెక్స్ట్ డే ఓకే అనుకుంటే వాళ్ళకి ఇంతకు ముందే ఏ సిగరెట్ తాగడము, ఆల్కహాలు అలాంటివి అలవాట్లు ఉన్నాయని అనుకోండి. నెక్స్ట్ డేనే వెళ్ళిపోయి పార్టీ చేసేసుకుంటారు. అది ఏ రకంగా ఆ 40 రోజులు దీక్ష చేసిన కిందికొస్తుంది? ఆఫ్‌కోర్స్ దీక్ష నుంచి బయటకొచ్చేశారు. తప్పేమీ లేదు మీ మనస్సాక్షి ప్రకారం. కానీ దీక్ష ఎందుకు చేశాము అన్నది ఏమైనా అసలు మీనింగ్ మనకు తెలిసిందక్కడ? ఏదైనా జ్ఞానం పొందామా మనమక్కడ? అది కేవలం నియంత్రణ అవుతుంది. క్రమశిక్షణ లేదా దీక్ష అన్న పేరుతో ఆ 40 రోజులు నియంత్రించామంతే. నియంత్రణ అనేది పూర్తి స్టెప్ కాదు మాస్టర్స్. కాదు. అది సగభాగం వరకే. దాన్ని పూర్తి చెయ్యకపోతే ఎటువంటి ప్రయోజనము లేదు. పూర్తి చేయడం అంటే ఏంటి అంటే, ఆ నియంత్రణ దగ్గర నుంచి
కంప్లీట్‌గా దాని మీద జయం సాధించాలి. విజయం సాధించాలంటే మీరు ఏదైతే అలవాట్లు నేర్చుకున్నారో ఆ దీక్షలో మార్నింగ్ లేవడం సరే 4కి లేవకపోయినా పర్వాలేదు. ఏ 5, 6 లేచి చల్లనీళ్ళు పర్వాలేదు. వేడి నీళ్ళతోనే స్నానం చేయండి. 6 గంటలకు లేచైనా సరే వేడి నీళ్ళతో స్నానం చేసి ఒక 2 నిమిషాలు దైవ ప్రార్థన చేసుకొని లేదా మెడిటేషన్ చేసుకొని చక్కటి సాత్వికమైన ఆహారం మిమ్మల్ని ఏమి పొద్దున సాయంత్రం 2 సార్లు తల స్నానాలు చేయమని చెప్పట్లేదు అక్కడ. పొద్దున్నే చేయండి. 2 నిమిషాలు దైవ ప్రార్థన చేసుకోండి. ధ్యానం చేసుకోండి. సాత్వికమైన ఆహారం తీసుకోండి. అబద్ధాలు మాట్లాడకండి. పద్ధతిగా ఉండడానికి ప్రయత్నం చేయండి. అప్పుడు కదా ఆ 40 రోజుల దీక్ష నియంత్రణ కాకుండా క్రమశిక్షణగా మారిపోతుందది. అలా కాకుండా 40 రోజులకు 40 రోజులు ఫినిష్ చేశామని చేతులు దులిపేసుకుని 41 రోజు వెళ్ళి మళ్ళీ యథావిధిగా మొదలుపెట్టారనుకోండి, ప్రయోజనం ఉంటుందా అంటే ఐ డోంట్ నో. సో, అలా అలా అవుతుంది. మీరు ఒకవేళ తొక్కి పెట్టేస్తే అది ఏమాత్రం ఉపయోగం అవ్వదు. మీరు సాధించాల్సిందక్కడ పొందాల్సింది, సాధించాల్సింది కాదు. పొందాల్సింది ఏంటంటే జ్ఞానము. ఎందుకు చేస్తున్నాను ఆ దీక్ష? ఏంటి? దాని ద్వారా పొందేదేంటి? నేను నేర్చుకోవాల్సిందేంటి? దాన్ని తర్వాత కూడా నేనెలా కంటిన్యూ చేయవచ్చు? యాజ్ ఇట్ ఈస్‌గా చేయకపోయినా పర్వాలేదు. దీక్ష కన్నా ముందర మనం ఎలా ఉన్నామో, దీక్ష తర్వాత తప్పనిసరిగా బెటర్ అవ్వాలి మనం. పూర్తిగా, సంపూర్ణంగా. అంటే శారీరకంగా, మానసికంగా, ఆత్మపరంగా, బుద్ధిపరంగా మనం బెటర్ అవ్వాలి. అప్పుడే ఆ దీక్షలోని జ్ఞానాన్ని కొంతైనా మనం తీసుకున్నాము అన్నమాట. ఇక్కడ నేను ఓన్లీ అయ్యప్ప దీక్షను ఎగ్జాంపుల్‌గా చెప్పాను. మనం నోములు తీసుకోవచ్చు, వ్రతాలు తీసుకోవచ్చు, శ్రావణ మాసమని, కార్తీక మాసమని, ధనుర్మాసమని రకరకాలుగా మనము వ్రతాలు, నోములు, పూజలు అవన్నీ చేస్తూ ఉంటాం కదా! వాటి యొక్క సారాంశం ఏంటి అంటే ఆ టైంలో పాటించే నియమాలని మీరు క్రమక్రమంగా మీ జీవితంలో దినచర్యగా మార్చుకోమని దాని మీనింగ్. ఎంత కుదిరితే అంత. అందరికీ అన్నీ కుదరకపోవచ్చు. ఎంత కుదిరితే అంత కాస్తైనా మార్పును ఆహ్వానించండి. మార్పుకు ప్రయత్నించండి అని చెప్పడం అన్నమాట మీనింగ్. మన అంతరంగంలోని ఆ అవసరాన్ని వదిలిపెట్టడానికి సిద్ధంగా ఉండాలి. అంటే మార్పు చెందడానికి సిద్ధంగా ఉండాలి అని మీనింగ్ ఇక్కడ ఆవిడ చెప్పాలనుకుంటున్నది. మన అంతరంగంలో ఏదో అవసరం లేకపోతే ఈ సమస్య మనకొచ్చేది కాదు. మనము ఆ అవసరాన్ని వదిలివేయడానికి సిద్ధంగా ఉండాలి. ఎప్పుడైతే మనలోని ఆ అవసరము మనల్ని వదిలిపెట్టి వెళ్ళిపోతుందో అప్పుడు మనకు ఆ పరిస్థితి గానీ లేదా ఆ సమస్య కానీ మన జీవితంలో తిరిగి తలెత్తదు. అప్పుడు సిగరెట్లు త్రాగడం, లేదా అతిగా తినడం, లేదా నెగెటివ్‌గా ఆలోచించడం లాంటివి మన జీవితాల్లో తలెత్తవు. ఇక్కడ అవసరము అని చెప్తున్నారు కదా! దాన్ని మనం ఎలా తీసుకోవచ్చంటే కారణము అని తీసుకోవచ్చు. ఏ కారణం చేత మనం అలా ప్రవర్తిస్తున్నాము, దాని యొక్క మూలం వెతికినట్లయితే, అది గమనించినట్లయితే అప్పుడు దాన్ని జ్ఞానం అనే దీపంతో పారద్రోలవచ్చు. మనలో మార్పు సంభవిస్తుంది అప్పుడు అంటున్నారు. నాలో నిరాకరించే తత్వాన్ని కలుగచేస్తున్న నా అంతరంగంలోని ఆ అవసరాన్ని నేను వదిలిపెట్టేస్తున్నాను. నేనును కలుగచేసే నాలోని అవసరాన్ని వదిలిపెట్టేస్తున్నాను అని చెప్పుకోండి. ఇప్పుడు కూడా మీలో ఏదైనా నిరాకార ధోరణి తలెత్తిందంటే ఇక మిగతా దైవిక వాక్యాలు మీకు పనిచేయవు. ఏమని చెప్తున్నారంటే మిర్రర్ వర్క్ అన్నారు కదా! దాని ముందరికి వెళ్ళి ఒకసారి మీ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసుకొని మీరేమని చెప్పుకోవచ్చంటే, నాలో నిరాకరించే తత్వాన్ని కలుగచేస్తున్న నా అంతరంగంలోని అవసరాన్ని నేను వదిలిపెట్టేస్తున్నాను అని చెప్పేసి అనుకుంటే అది మీకు ఫలించవచ్చు. ఒకవేళ అది కూడా ఫలించకపోతే మిగతా దైవిక వాక్యాలు మీకు అంతలా పని చేయకపోవచ్చు అని చెబుతున్నారు. అంటే ఆవిడ నొక్కి ఒక్కానిస్తుంది ఏంటంటే ముందు ఆ లోపల ఉన్న అవసరము లేదా కారణాన్ని పారద్రోలండి. ఆ నిరాకరించే తత్వాన్ని పారద్రోలండి. లేకపోతే మార్పు సాధ్యం కాదు అని చెప్తున్నారు. 1 సెకండ్ మాస్టర్స్. తర్వాత మన చుట్టూ మనమే సృష్టించుకున్న సమస్యల వలయంలోంచి
మనమే బయటపడాలి. బిగుసుకున్న ఆ చిక్కు ముడుల్ని మనమే విప్పుకోవాలి. మొదట ముడిని విప్పకుండా దారాన్ని వేగంగా పెరికినా లేదా లాగినా దారం చక్కగా రాదు కదా! నిన్ననే చెప్పుకున్నాం మనం ఈ ఎగ్జాంపుల్. చిక్కుముడి, దారము మనం ఏం చేస్తాము, గట్టిగా ఉన్న ఆ చిక్కు ఏదైతే ఉందో ఫస్ట్ దాన్ని తీసామనుకోండి, మెల్లమెల్లగా, మెల్లమెల్లగా ఆ దారాల చిక్కును మనం తొలగించవచ్చు. లేదు గట్టిగా లాగేసామనుకోండి, దారం ఇది విరిగిపోతుంది కదండీ! సో, ఆ చిక్కుముడుల్ని ఎలా విప్పుకుంటామో అంత చాకచక్యంగా మన మనం సృష్టించుకున్న సమస్యల వలయంలోంచి మనమే బయటపడాలి అంటున్నారు. ఆ ముడుల్ని మనమే సున్నితంగా ఎంతో సహనంగా విప్పుకోవాలి. మీ మీతో మీరు సున్నితంగా, సహనంతో ప్రవర్తిస్తే మీ మనస్సులోని చిక్కుముడులను కూడా మీరు అలాగే విప్పుకోగలుగుతారు. మీకు కష్టం అనిపిస్తే ఎవరి దగ్గరైనా సహాయాన్ని పొందండి. అన్నింటికన్నా మనల్ని మనం ప్రేమించుకోవడమే సరియైన విధానం. పాతని వదిలిపెట్టి వేయడానికి సిద్ధంగా ఉండడమే అసలు మార్గం. ఇదే మనము తెలుసుకోవాల్సిన అతి గొప్ప రహస్యం. అతి గొప్ప రహస్యం అని ఎందుకంటున్నారు ఇక్కడంటే, మనలో చాలా మంది చాలా ఒక నమ్మకాన్ని కానీ, ఒక సెంటిమెంట్‌ని కానీ, ఒక మార్పుని కానీ, మనకు ఈ రోజు సరిపడదు, లేదా అవసరం లేదు, లేదా ఆటంకంగా మారుతోంది, ఏ విధమైన ప్రయోజనం లేదు దానివల్ల అనుకున్నా, చెప్పినా, ఎవరైనా వచ్చి ఎంత చెప్పినా కూడా, కొద్దిగా కూడా వదిలిపెట్టడానికి ఇష్టపడము. పైగా అలా ఉండడమే కరెక్ట్ అనుకుంటాము. అలా ట్యూన్ అయిపోయింది మన బ్రెయిన్. నేను చిన్నప్పటి నుంచి ఇలాగే ఉన్నాను. ఇదే రైట్ అని చెప్పారు. నేను ఇలాగే ఉంటాను. అప్పుడు నాకు ఇదే వర్క్ అయింది. ఇప్పుడు దీనితోనే నేను ముందుకు వెళ్తాను. ఈరోజు వర్క్ కాకపోయినా ఆ పర్టిక్యులర్ ప్రిన్సిపల్, ఆ పర్టిక్యులర్ పద్ధతి నేను ఇలాగే ఉంటాను. అప్పుడు వర్క్ అయింది కదా! ఇంకా పైగా మనం జనరల్‌గా వాదిస్తూ ఉంటాం. అంటే అంతలా పాతుకుపోతదనమాట లోపల. ఆ సెంటిమెంటు, ఆ నమ్మకం. దాన్ని అనలైజ్ చేయడానికి ఎవరైనా వచ్చి మీకు సహాయం చేస్తున్నా కూడా వినడానికి కూడా ఇష్టపడం మనము. అది దాన్నించి బయటపడాలి. అనలైజ్ చేసుకోండి. ఈరోజు అది నిజంగా మీకు ఉపయోగం ఉంది. లేదు మీకు వర్క్ అవుతుంది. దాని ద్వారా ముందుకు వెళ్ళగలుగుతున్నారు. మీకదుందనుకోండి, ఎవరెన్ని చెప్పినా ఏం పర్వాలేదు. మీరు దాంతో పాటే ముందుకెళ్ళిపోవచ్చు. కానీ అనలైజేషన్ ఈజ్ ఇంపార్టెంట్. అది వర్క్ అవుతుందా? లేదా? దాని అవసరం మీకుందా? లేదా? అది ముందుకు తీసుకెళ్తుందా మిమ్మల్ని? అక్కడే అలాగే ఉంచుతుందా? వెనక్కి లాగుతుందా? ఎవరిది వారికే తెలుస్తుందది. సో, అది గమనించుకోమని చెప్తున్నారు. ఆ మార్పుని నిరాకరించే తత్వమే చాలా మందిలో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న విధంగా ఉంటుందన్నమాట. అది మీరు ఏ రంగంలోనైనా అప్లికబుల్ అండి. మనకు ఇప్పుడు జనరల్‌గా చెప్తూ ఉంటారు. ట్రెండ్‌కి అనుగుణంగా మారిపోవాలిరా! అది అంటే మామూలుగా ఈ ఫ్యాషను అలాంటి వాటిల్లో ఈ పదం ఎక్కువగా వాడుతుంటారు. ట్రెండ్ మారిపోవాలి. ఈరోజు ఇలా ఉంటే కుదరదు. ఇలా మారిపోవాలి. ఇలా చెప్తూ ఉంటారు కదండీ! అది వాళ్ళు లైటర్ వేలో అలా చెప్తూ ఉంటారు. మనం ఆధ్యాత్మికంగా తీసుకున్నట్లయితే ఎప్పటికి తగ్గట్టుగా అప్పుడు ఆ జ్ఞానాన్ని సరిచూసుకుంటూ, అవేర్‌నెస్‌తో ఉంటూ, అర్థం చేసుకుంటూ, అనలైజ్ చేసుకుంటూ మన జీవితాన్ని మున్ముందుకు తీసుకువెళ్ళాల్సిన అవసరం మనకుంటుందది. అది ఏమీ తప్పు కాదు. టక్కన వచ్చేసి వేరే వాళ్ళొచ్చేసి, "మీరు మారిపోయారండి. మీరొకప్పుడు ఇవన్నీ పాటించేవారండి. ఈరోజు పాటించట్లేదండి." ఏమీ ఫీల్ అవ్వాల్సిన పని లేదు. ఆన్సర్ చెప్పాల్సిన పని కూడా లేదు నన్నడిగితే. వాళ్ళు వింటారు, అర్థం చేసుకుంటారు. "నువ్వెందుకు ఈరోజు ధ్యానంలోకొచ్చావు? ఒకప్పుడు ధ్యానంలో లేవు. చక్కగా ఇంటి పనులు చేసుకుంటూ, ఇంకోటి చేసుకుంటూ ఉన్నావు. ఈరోజు ధ్యానంలోకొచ్చావు. ఎందుకొచ్చావు? నువ్వు చెప్పగలిగితే చెబితే వాళ్ళు వింటారు, అర్థం చేసుకుంటారు అని అనుకుంటే చక్కగా చెప్పు. వాళ్ళు నేర్చుకుంటారు అనుకుంటే నేర్పించు కూడా. నీ టైంలో నుంచి కొద్దిగా నువ్వు మెడిటేషన్ చేసుకున్నా, చేసుకోకపోయినా వాళ్ళకి మెడిటేషన్ నేర్పించు వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే. వాళ్ళొక్కసారి నేర్చుకున్న తర్వాత మళ్ళీ నీది నువ్వు కంటిన్యూ చేసేసుకోవచ్చు." అంతే తప్పిస్తే, మనం ఒక స్టెప్ వాళ్ళకన్నా ముందర అంటే ఏదో ఈర్ష్య, అసూయ అని కాదు. వాళ్ళకి తెలియకపోవడం వల్ల. అజ్ఞానం చేత వల్ల కూడా కావచ్చు. వాళ్ళు ఇమ్మీడియేట్‌గా ఒక మాట అనేస్తారు. ఏంటివన్నీ ఒకప్పుడు లేవు, ఇప్పుడు చేస్తున్నారు. ఇవి చాలా కామన్‌గా వింటూ ఉంటాము. అదేమి మనల్ని బ్యాక్ స్టెప్ అవ్వడానికి మనకు అవి కారణాలుగా ఉండకూడదు మాస్టర్స్.
ఖచ్చితంగా ఎదురవుతాయి. పెద్ద పెద్ద శాస్త్రవేత్తలకి, పెద్ద పెద్ద గురువులకి వాళ్ళు ఒక స్టెప్ ముందరికేసినప్పుడు సమాజం నుంచి ప్రతికూలతనే ఉండింది. ఎవరికైనా ఉండిందది. ఈయనెవరు ఆదిశంకర భగవత్పాదులు ఉంటారు కదా! ఎన్నో రకాలుగా ఆయన ఆన్సర్స్ చెప్పుకోవాల్సొచ్చింది. అప్పట్లో అది 1100 సంవత్సరం అనుకుంటా. ఆ టైంలో 1100 ఆ టైంలో ఆయన ఆయన యొక్క ఆ పుట్టుక యొక్క రహస్యమే సనాతన ధర్మాన్ని కాపాడడం. ఆయన్ని ఈ మఠాలని 4 దిక్కుల 4 మఠాలని నిలిపిన ఆయన్నే సనాతన ధర్మము విచ్ఛిన్నమవుతుంది అనుకున్నప్పుడు శివుడి అంశగా ఆయనొచ్చాడు అని చెప్తారు ఈ భూమి మీదికి. కాలినడకన మొత్తం పర్యటించారాయన. ఎంతో మందితో డిబేట్స్ పెట్టుకొని సింపుల్‌గా కొట్టి పారేయలేదు. నేను చెప్పిందే వేదం అని చెప్పలేదు. డిబేట్స్ కూర్చున్నారు. అవతలి వారు ఏం వాదిస్తున్నారు? దానికి సనాతన ధర్మంలో ఎటువంటి సమాధానం ఉంది? చెప్పారు, ఒప్పించారు. అలా ఒక్కొక్కటి రాజులు దేశాల మీద దండెత్తి గెలుచుకుంటూ రాజ్య విస్తరణ చేసుకుంటూ వెళ్ళిపోతారు చూడండి. అలాగా ఆదిశంకర భగవత్పాదులు ఒక్కొక్కరితోనే ఒక మతస్థుడైతే ఏంటి, ఒక గురువైతే ఏంటి, డిఫరెంట్ విధానాలను నమ్మిన వ్యక్తి అయితే ఏంటి, హిందువులలోనే ఉండి డిఫరెంట్ విధానాలు నమ్మిన వాళ్ళు కూడా ఉంటారు కదా! వాళ్ళతోనైతే ఏంటి ప్రతి ఒక్కరితోని డిబేట్స్ పెట్టుకుంటూ వాళ్ళకి ఆ జ్ఞానాన్ని ఇస్తూ వాళ్ళల్లో ఉన్న ఏవైతే అపనమ్మకాలు ఉన్నాయో వాటిని పటాపంచలు చేస్తూ సనాతన ధర్మాన్ని ఆయన మొత్తం నిర్మించుకుంటూ వెళ్ళిపోయాడు ఆయన. ఎంత స్టామినా ఉండాలండి. ఆయన దైవాంశ కావచ్చు, కానీ మనలాగా మానవుడుగానే పుట్టాడు కదా! ఏ విధమైన ఏమంటారు ఆ మాయలు, మర్మాలు అవన్నీ ఏమీ కాదు కదా! కాలినడకన ఎందుకండి నడిచేది ఆయన దైవమైనప్పుడు. గాల్లో ఎగురుతూ ఒక్క సెకండ్‌లో ఇక్కడుండి ఇంకో సెకండ్‌లో ఎక్కడో మారుమూల ప్రదేశంలో ఉండొచ్చు కదా! అలా ఏం చేయలేదే. కాలినడకన వెళ్లారు. అంటే మానవులుగా ఉండి ఎలా సాధించొచ్చో చెప్పారు ఆ పరమ పురుషులందరూ కూడా. రామావతారం కానివ్వండి, కృష్ణావతారం కానివ్వండి, దేవుడు రకరకాల అవతారాలు తీసుకొని రకరకాల లక్షణాలు మనకు నేర్పించడానికి తీసుకున్నారు. అదర్‌వైజ్ ఒక్క దేవుడు చాలామంది అడుగుతూ ఉంటారు. ఇంతమంది దేవుళ్ళెందుకు? అందరూ ఒక్కటే కదా! అందరూ ఒకటన్నప్పుడు ఏ పేరైతే ఏంటి అంటారు. యెస్, అందరూ ఒకటే. ఇంట్లో ఇప్పుడు ఆహ్, మా హస్బెండ్ ఉన్నాడు. నేను ఆయన్ని ఏవండి అని పిలుస్తాను. మా పిల్లలున్నారు. నాన్న అని పిలుస్తారు. వాళ్ళ తమ్ముడొస్తాడు. అన్నయ్య అంటాడు. వాళ్ళ అక్కొస్తది. ఏరా అని పిలుస్తది. సో, ఒక్కడే మనిషి. ఎన్ని అవతారాలైనవి? కొడుకుగా, తమ్ముడిగా, అన్నగా, తండ్రిగా, భర్తగా, ఆఫీస్‌లోకెళ్తే ఉద్యోగిగా ఎన్ని అవతారాలైనా. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క విధంగా పనిచేస్తాడు. ఉద్యోగిగా ఒక రకంగా, ఒక రకమైన లక్షణాలని చూపిస్తాడు. తండ్రిగా ఇంకొక రకమైన లక్షణాలు, భర్తగా ఇంకొక రకంగా, కొడుగ్గా ఒక రకంగా, అన్నగా ఒక రకంగా, తమ్ముడుగా ఒక రకంగా. అలాగే ఆ దేవుడు కూడా వివిధ రకాలైన అవతారాలతో, వివిధ రకాలైన లక్షణాలని మానవ మాత్రులు చేయొచ్చు అని చూపించడానికి మన కొరకెత్తాడాయన. అవతారము అంటే దానికి మీనింగ్ దిగి రావడము అంట. కిందికి దిగి రావడము. సో, అవన్నీ కూడా సాధించొచ్చు. ఆ జ్ఞానముతో అంత ఎదగవచ్చనమాట. తరువాత నెక్స్ట్ యాహ్! పాతని వదిలివేయడానికి సిద్ధంగా ఉండడమే అసలు మార్గము. ఇది మనం తెలుసుకోవాల్సిన అతి గొప్ప రహస్యము. మన అంతర్గతంలో కొన్ని నిర్దిష్టమైన ఆలోచన విధానాలు ఉంటాయి. ఆ ఆలోచనలకు అనుగుణంగా మనం బహిర్గతంలో పరిస్థితులని, అనుభవాల్ని సృష్టించుకుంటూ ఉంటాము. వాటిని నేను మనలోని సమస్యల్ని సృష్టించే అవసరము అంటున్నాను. ప్రతి బహిర్ప్రభావము మనలోని ఆలోచన విధానాల యొక్క సహజ వ్యక్తీకరణే. లోపలి ఆ కారణాన్ని పరిష్కరించుకోకుండా ఊరికే బహిర్ప్రభావాలతో యుద్ధం చేసుకుంటూ పోతే సమయం వృధా అవుతుంది. కొన్నిసార్లు సమస్య మరింత జటిలమవుతుంది. అంటే రూట్ కాజ్ కనిపెట్టండి. కారణం ఏంటో కనిపెట్టండి. ఇప్పుడు ఒక చెట్టు ఉందండి. ఆకుల్ని చూస్తారు ఎండిపోయినట్టుగా అనిపిస్తాయి. ఏంటి మీరు ఆకులకు మందేస్తారా? చెట్టు మొదల్లో నీళ్లు పోస్తారా? చెట్టు మొదల్లో నీళ్లు పోస్తాం మనము. కానీ అక్కడ మీకు కనిపించిందేంటి? ఆకులు ఎండిపోయినట్టుగా, ఆకులు పురుగు పట్టినట్టుగా అలా అనిపిస్తున్నాయి. మరి రూట్‌లల్లో ఎందుకు వెయ్యాలి మనము? ఎందుకంటే మనకు తెలుసు. ఆ రూట్‌లో మీరు వాటర్ ఏసినా, మందు వేసినా
ఇంకా దానికి కావాల్సింది ఆ చెట్టు ఎదగడానికి వేయాల్సింది ఏమైనా ఆ రూట్స్లో వేసినట్టయితే రూట్స్ నుండి ఆ అవేమంటారు ఆ కొమ్మలు ఆకులు వాటన్నింటికి వెళ్తుంది అని మనకు తెలుసు. అలాగే మనలో ఏదైనా సమస్య ఉన్నట్లయితే ఆ రూట్ కాజ్, మూల కారణము ఏంటో కనిపెట్టాలి. అక్కడ సమూలంగా ఆ, పెరిగివేయాలంటే సమూలంగా దాన్ని తీసేసేయాలన్నమాట. అప్పుడు సమస్య పూర్తిగా అంతమవుతుంది. అంతవరకు ఏమవుతుందంటే ఏదో సమస్య నుంచి బయటకు వచ్చాము అనిపిస్తుంది. మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ షురు. మళ్ళీ మళ్ళీ కాస్త పోయినట్లు అనిపిస్తుంది. మళ్ళీ మొదలు. అంటే బహిర్ప్రభావము అంతరంగ అని చెప్పేసి రెండు పదాలు వాడారు కదా ఈవిడ. సో దాని మీనింగ్ ఏంటంటే అప్పటికప్పుడు సమస్య నుంచి బయటపడ్డట్టు ఫీలింగ్ కలుగుతుంది. చూస్తే ఆ సమస్యలోనే ఉంటాం మనం. తాత్కాలిక ఉపశమనం అంతే అది. అది కాదు మనకు కావాల్సింది. సమస్యను సమూలంగా తీసివేయడం. దాని రూట్ ఎక్కడుందో తీసుకొని ఆ రూట్స్ తీసేయాలన్నమాట. అప్పుడు సమస్య నుంచి బయటకు వస్తాము. ఇంకొంతమంది ఏమనుకుంటారట అంటే నాకు అసలు ఆ అర్హత లేదు అని అనుకుంటూ ఉంటారు. అలాంటి భావన మనల్ని వాయిదా వేయనిస్తుంది. పోస్ట్ పోన్మెంట్. సింపుల్ రీజనింగ్. నాకు లేదులే అలాంటి అర్హత, నా వల్ల కాదులే, నాకు అలాంటి పరిస్థితులు లేవులే, నాకంత జ్ఞానం లేదు, నా దగ్గర అంత డబ్బు లేదు, నాకంత పరపతి లేదు. ఇలాంటివన్నీ ఏంటి అంటే పోస్ట్ పోన్మెంట్. చెయ్యడానికి ఇష్టం లేదు. ఆ సమస్య నుంచి బయటపడడానికి నాకే ఇష్టం లేదు. ఇన్ని కారణాలు చెప్తున్నానంటే నాకు దాని నుంచి బయటపడాలని ఇష్టం ఉంటే ఇవేవి రావండి. అసలు దీని నుంచి బయటపడతాను. ఎవరు హెల్ప్ చేస్తారో చూస్తాను. వాళ్ళ దగ్గరికి వెళ్తాను. వాళ్ళ కాళ్ళు పట్టుకొనైనా సరే నేను ఈ సమస్య నుంచి బయటపడతాను. కొంతమందిని చూస్తాము అలా పట్టుదలగా ఉండే వాళ్ళని. ఎలాగైనా సాధించి మొండివాడు అంటాము. కరెక్ట్ కాదది. అది పదం జనరల్గా నెగిటివ్గా వాడతాము. మొండివాడు అనే పదము. ఎంతో అత్యధిక పట్టుదల గలవాడు. సమస్య నుంచి బయటపడాలి అని కోరుకునేవాడు. జ్ఞాని అని చెప్పొచ్చు వాళ్ళని. కరెక్ట్ సమస్యలైతే నేను చెప్తున్నాను. మొండి అంటే మనం జనరల్‌గా నెగెటివ్ మీనింగ్‌లో వాడతాం. ఎందుకు అంటే చాలామంది అంటే ఎటువంటి ఉద్దేశము లేకుండా లేదా దురుద్దేశంతో పనులు చేస్తూ వాటినే నేను ఖచ్చితంగా చేస్తా అనే వాళ్ళుంటారు. అలాంటి సందర్భాల్లో మనం మొండి అన్న పదం వాడతాం. కానీ ఇన్ జనరల్‌గా ఒక దాన్ని పట్టుకొని పట్టుదలతో సాధించడం చేస్తారు చూడండి. వాళ్ళని మొండివాడు అనడం కన్నా జ్ఞాని అనడం బెటరు అని అనిపిస్తది. సో ఒకవేళ నా అంతరంగంలోని నమ్మకాల్లో లేదా ఆలోచన విధానాల్లో నాకు అర్హత లేదు అన్న భావన ఉంటే తప్పకుండా నా బహిర్జీవితంలో దాని ప్రభావం పోస్ట్ పోన్మెంటే అవుతుంది. పోస్ట్ పోన్ చేయడము అంటే మనం చేయాల్సిన వాటిని చేయకపోవడం, లేదా పోవాల్సిన చోటికి పోకపోవడం, లేదా పొందాల్సిన వాటిని పొందకపోవడమే కదా. ఎంతోమంది ఇలా వాయిదా వేసుకుంటూ అందుకు తమను తాము తిట్టుకుంటూ ఎంతో శక్తిని మరి సమయాన్ని వృధా చేసుకుంటూ ఉంటారు. అలాంటప్పుడు వాళ్ళు వాళ్ళని సోమరిపోతులని పిలుచుకుంటారు. మళ్ళీ వాళ్ళే నేను చాలా లేజీ ఫెలోన్‌రా. నాకు చాలా లేజీ. నేను జనరల్‌గా పనులు తొందరగా చెయ్యను. లేట్‌గా చేస్తూ ఉంటాను. పోస్ట్‌పోన్ చేస్తూ ఉంటాను. అదేదో గొప్ప అన్నట్టుగా చెప్పుకుంటూ ఉంటారు. కొన్నిసార్లు ఈ పరిస్థితికి వారిని వారు చెడ్డ వ్యక్తులుగా కూడా చిత్రీకరించుకుంటారు. ఇంకొంతమంది ఏంటి ఇలా చిత్రీకరించుకునేటప్పుడు నేను నిజాయితీగా చెప్పుకుంటున్నాను. నేను చెడ్డవాడినని. లేదా నాకు సోమరితత్వం ఉంది అని. యాహ్! నిజాయితీగా చెప్పుకుంటున్నారు. కరెక్టే. అంతవరకు ఒప్పుకుంటాను. అలా చెప్పుకునే కన్నా నేను సోమరితనం విడిచిపెట్టేసి ఏమంటారు యాక్టివ్‌గా, ఉత్సాహంగా అది ఏ పదమైతే ఉంటుందో అది. అలా అవ్వాలని కోరుకుంటున్నాను. అది వాడండి. ఇక్కడ మీరు సోమరితత్వాన్ని ఒప్పుకుంటున్నట్టుగా ఉంది. మీలో ఏ మార్పు కోరుకుంటున్నారో అది కూడా చెప్పుకుంటున్నట్టుగా ఉంది. నిన్న చెప్పుకున్నాం కదా! ప్రెజెంట్ స్థితి ఒకవేళ మీది సరికాని స్థితిలో ఉన్నట్లయితే దాన్ని పదే, 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 పదే అనుకోకండి. మీకేది కావాలి? ఫ్యూచర్‌లో ఎలా ఉండాలనుకుంటున్నారు? లేదా ఈ ప్రెజెంట్ స్థితి నుంచి బయటపడాలి. అంటే ఈ సమస్య నుంచి బయటపడితే ఎలా ఉంటుంది అని మీరనుకుంటున్నారు? దాన్ని మాట్లాడండి. అది కావాలి, అలా ఉండాలి, అది కోరుకుంటున్నాను, దాన్ని నేను ఆల్రెడీ పొందుతున్నాను, ఖచ్చితంగా పొంది తీరుతాను. అది అనుకోండి. ఒక్కటికి 1000 సార్లు అనుకోండి. మంత్రంలాగా జపించండి. మాటకు విలువ ఉంటుంది. మాటకు శక్తి ఉంటుంది. ఆ శక్తి చేత మీ సంకల్పం నెరవేరబడుతుంది.
ఇంకొక బుల్లెట్ పాయింట్ ఏమని చెప్తున్నారంటే ఇతరుల శుభాల్ని సహించుకోలేకపోవడము. ఇదొకటి. ఈ కలియుగంలో ఉత్తుత్తిగానే పెరిగిపోతుంది. ఏంటి అంటే ఈ ఈర్ష్య, అసూయలొకటి. సో, ఇతరుల శుభాల్ని సహించుకోలేకపోవడము చాలా ఫ్రీక్వెంట్‌గా చూస్తాం ఈ లక్షణం మనము ఇతరులలో. అఫ్‌కోర్స్ మనలో కూడా ఉండి ఉంటది. మనలో మనం చూసుకోము. చూసుకున్నా ఒప్పుకోము. ఒప్పుకున్నా బయటికి చెప్పము. అది వేరే విషయం. సో, నాకొక క్లయింట్ ఉండేవాడు. అతడు ఎప్పుడూ ఇతరుల ధ్యాసను తన వైపుకు తిప్పుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉండేవాడు. నా క్లాస్‌కి అంతరాయం కలిగించడానికి కావాలనే ఆలస్యంగా వచ్చేవాడు. అతడు తన తల్లిదండ్రులకు 18వ సంతానం. 18థ్ అంట. కావున అతడికి అన్నీ చివరలో అందేవి. తన బాల్యమంతా అందరికీ అన్నీ వస్తుంటే తన వాటా కోసం ఎదురు చూడడంతోనే జరిగిపోయింది. కావున ఇప్పటికీ అతడు ఎవరికైనా శుభాలు చేకూరితే వారితో పాటు ఆ ఆనందాన్ని పంచుకోలేకపోయేవాడు. పైగా వారి శుభాల్ని చూసి సహించుకోలేకపోయేవాడు. అబ్బా! నాకు ఇలా జరిగి ఉండాల్సింది. నాకే ఎందుకు రాదు? లేదా అందరికీ వస్తుందే అన్న ఆలోచన విధానాలతోనే అతను అతుక్కుపోయేవాడు. అతడి స్వంత అభివృద్ధికి, మార్పుకి ఇతరుల శుభాలను చూసి సహించకపోవడమని అతడి యొక్క స్వంత గుణమే అడ్డంకిగా మారింది. తన యొక్క క్లయింట్ పరిస్థితి చెప్తున్నారు. అక్కడ కారణం ఏంటి? అతనిలో ఉన్న మూల కారణం ఏంటి? అతడు వాళ్ళ ఇంట్లో చివరగా పుట్టడం వలన, మిగతా వారికి అందిన తర్వాత అతనికి రావడం వలన దాన్ని ప్రతి దానికి అప్లికబుల్ చేసుకున్నాడు. నా జీవితమంతా ఇంతే. ఇంక అన్నీ నాకు చివరగా అందుతాయి. అందరికీ శుభాలు ముందు జరుగుతాయి. వారికి జరిగాక నాకు జరుగుతుంది. అన్న భావన క్రమంగా పెరిగి ఇతరులకు శుభాలు జరుగుతుంటే సహించుకోలేని తత్వానికెళ్ళిపోయాడు. సో, ఆ తత్వానికి ఎదిగిపోయాడంటే పదే పదే వాటికి సంబంధించిన ఆలోచనలే చేయడం కదా! పక్కవారికి శుభాలు జరుగుతూ ఉంటే తట్టుకోలేకపోవడం. చిరాకు, విసుగు, కోపం ఇలాంటివొస్తూ ఉంటాయి కదా! అంటే నిరంతరం ఆ మనిషి ఎలాంటి ఎమోషన్స్‌తో ఉన్నాడు? ఈ నెగెటివ్ ఎమోషన్స్‌తో. యూనివర్స్ ఆయనని ఏ టైంలో స్కాన్ చేసినా ఎలాంటి ఎమోషన్స్ ఉన్నాయి? ఈ నెగెటివ్ ఎమోషన్స్. అంటే ఏమని అర్థం చేసుకోవాలి? ఓహో! వీడికి ఇవే కావాలన్నమాట. వెతికి నీ కర్మ అకౌంట్ చూసి నీకెన్ని ఇంకా నెగెటివ్ ఎమోషన్స్ ఇయ్యొచ్చో ఆ పరిస్థితులన్నీ యూనివర్స్ తప్పు కాదక్కడ. నువ్వు ఏ ఎమోషన్స్‌తో ఉన్నావో అది స్కాన్ చేసి నీకలాంటివి కావాలి అనుకుని వెతికి తీసుకొచ్చి నీ ముందర పెడుతుంది. మరి అదే ఫార్ములాని మనం ఎంతో చక్కగా ఉపయోగించుకోవచ్చు కదా! ప్రతి క్షణం సంతోషంగా ఉండి, లాభంగా అన్నీ వస్తున్నట్టుగా, అన్నీ మనకు దొరుకుతున్నట్టుగా, అదే ఊహించుకుంటూ, అదే ఎమోషన్స్‌తో మనకుంటే యూనివర్స్ స్కాన్ చేసినప్పుడు, అబ్బా! వీడు ఎంతో ధనవంతుడు. వీడికి అన్నీ చేకూరుతున్నాయి. వీడికి అన్ని సంపదలు, కీర్తి ప్రతిష్టలు అన్నీ ఉన్నాయి. మళ్ళీ ఇంకా ఇవ్వాలి. అదే ఎమోషన్స్‌తో ఉన్నాడు కాబట్టి, అవే పరిస్థితుల్ని మళ్ళీ మన ముందుకు తీసుకొస్తూ ఉంటుంది. అలా చేయొచ్చు కదా! అదే ఫార్ములాని డిఫరెంట్‌గా వాడుకొని, మనం ఎదగడానికి మనకు మనం సాయం చేసుకోవచ్చు కదా! సో, ఇలా కూడా ఉంటారు. సో, ఈ పాయింట్ ద్వారా మనం ఏం నేర్చుకోవచ్చంటే, అన్నెసెసరీ ఈర్ష్య, అసూయలుంటాయి చూడండి, అవి పూర్తిగా పారద్రోలాలి. ఈర్ష్య, అసూయ అంటే మనల్ని మనము దహించి వేసుకోవడం. బాగా గుర్తుపెట్టుకోండి. ఒకసారి మనం సాయిబాబా సత్సంగ్‌లో నేనొక దగ్గర విన్నది కూడా క్లాస్‌లో షేర్ చేశాను. ఈర్ష్య అంటే ఏంటి? అసూయ అంటే ఏంటంటే, ఈర్ష్య అంటే ఇప్పుడు ఒకే స్థానానికి నేను ఇంకొకరు పోటీ చేశారు. వాళ్ళకొచ్చింది. నాకు రాలేదు. అతని మీద నాకు కలిగేది ఈర్ష్య. ఎందుకంటే అతను లేకపోతే నాకే వచ్చేది. ఓకే. ఇంకొకటుంటుంది. ఆ స్థానము నాకు ఏ విధంగా కూడా అవసరం లేదు. ఓకే. నాకు తెలిసిన వారికి ఎవరికో ఆ స్థానం వచ్చింది. ఆ జాబ్ ఆర్ వాటెవర్ అదొచ్చింది. నాకేం సంబంధం లేదు దాంతో అసలు నా ఫీల్డే కాదది కరెక్ట్‌గా చెప్పాలంటే. కానీ అతనికొచ్చినందుకు నేను విపరీతంగా మండిపోతున్నానిక్కడ. అతనికి రాకపోయుంటే నాకొస్తుందా అంటే నాకు సంబంధం లేదది. నా జాబ్ కాదు. ఇంకెవరికో వస్తుంది. కానీ ఈ పర్టిక్యులర్ పర్సన్‌కి మాత్రం రావద్దు. అది నాకిష్టం లేదు. అతనికి రావడం నాకు చాలా చిరాకుంది. దాన్నేమంటారంటే అసూయ అంటారు. ఈ అసూయ అనేది ఇంకా దావానలంలాగా, ఒక వాల్కనో లాగా. నాకంతవరకు తెలీదు. ఈర్ష్య, అసూయ అంటే 2 ఒకటే అనుకున్నాను కానీ, ఈర్ష్యకు, అసూయకు ఇంత తేడా ఉందని తెలీదు. ఆ సాయిబాబా సత్సంగ్ బుక్‌లో చదివినప్పుడు తెలిసిందది. సో,
తరచి చూసుకోండి. ఎప్పుడైనా ఎవరివైనా శుభాలు వింటూ ఉన్నప్పుడు మీలో ఎలాంటి ఫీలింగ్ కలుగుతుంది? సహజ సిద్ధం మాస్టర్స్ మనలో అది ఆ నామమాత్రం ఈర్ష్యాసూయలు ఉండడం సహజమే. కానీ మీరు చూసుకున్నప్పుడు ఉన్నట్లయితే ఆ కొద్దిపాటి ఉన్నా కూడా దాన్ని పారద్రోలడానికి ప్రయత్నం చేయండి. ఆ ప్లేస్‌లో దివ్య ఎనర్జీస్‌ని, చక్కటి మిరాకిలస్ ఎనర్జీస్‌ని పొందుపరుచుకోండి. అది ఎదుగుదలకు ఉపయోగపడుతుంది. భౌతిక జీవితం కానీ, ఆధ్యాత్మిక జీవితం కానీ ఎదుగుదలకు ఉపయోగపడుతుంది. ఇన్ కేస్ అలాంటివి ఉన్నట్లయితే గమనించుకోండి. సింపుల్ టెస్ట్ ఏంటి అంటే దానికి ఎక్కడైనా ఏదైనా గుడ్ న్యూస్ విన్నప్పుడు మీలో కలుగుతున్న ఫీలింగ్ ఏంటి? మీకు సంబంధం లేదది. మీలో కలుగుతున్న ఫీలింగ్ ఏంటి? అవతల వారికి మంచి జరిగింది. అవతల వారు మీ బంధువే కావచ్చు, కుటుంబ సభ్యులు కావచ్చు, స్నేహితుడు కావచ్చు, మీకు సంబంధం లేని వారు కూడా కావచ్చు. ఎవరైనా కావచ్చు. మీలో కలుగుతున్న ఫీలింగ్ ఏంటి? అది అనలైజ్ చేసుకోండి. ఎక్కడైనా ఇబ్బందిగా మీరు ఫీల్ అవుతున్నారు అంటే, ఆ ఇబ్బందిని నేను పోగొట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. ఆ ప్లేస్‌లో నేను మిరాకిలస్ ఎనర్జీస్‌ని ఆహ్వానిస్తున్నాను అని అనుకోండి. అప్పుడు మెల్లమెల్లగా ఆ ఈర్ష్య, అసూయలు ఏమాత్రం ఉన్నా కూడా రూట్స్‌తో సహా బయటికెళ్ళిపోతాయి. తర్వాత మన స్వంత యోగ్యతని గుర్తించడం జీవితంలో మనకెన్నో నూతన ద్వారాలను తెరిచి ఉంచుతుంది. స్వంత యోగ్యత అంటే మన మన గురించి మనకు తెలుసుకోవడం అన్నమాట. మన యొక్క కేపబిలిటీస్ ఏంటి? మనమేంటి? దాన్ని కరెక్ట్‌గా గేజ్ వేయడం. దాని గురించి కూడా ఒక క్లయింట్ గురించి ఎక్స్‌పీరియన్స్ చెప్తున్నారు. నాకొక 79 ఏళ్ల క్లయింట్ ఉండేది. ఆమె పాటలు పాడడం నేర్పుతూ ఉండేది. ఆమె స్టూడెంట్స్ ఎందరో ఎన్నో టీవీ ప్రోగ్రామ్స్‌లో వస్తూ ఉండేవారు. ఆమెకు కూడా అలా టీవీ ప్రోగ్రామ్స్‌లో కనపడాలని కోరిక ఉండేది. కానీ అందుకు ఆమె జంకుతూ ఉండేది. నేను ఆమెతో చూడండి, మీలాంటి వారు ఇంకెవ్వరూ లేరు. మీలాగా మీరు ఉండండి. దీన్ని ఒక సరదాగా అనుకొని చేయండి. మీరు అందించే దాన్ని సరిగ్గా స్వీకరించేందుకు బయట ప్రపంచంలో ఎంతోమంది ఉన్నారు. మీరు ఉన్నారని వారికి తెలియాలి అని చెప్పి ప్రోత్సహించాను. ఆమె కొంతమంది ఏజెంట్స్‌ని, డైరెక్టర్స్‌ని పిలిపించి, "నేను సీనియర్‌ని, పైగా సీనియర్ సిటిజన్‌ని. నేను టీవీ ప్రోగ్రామ్స్ చేస్తాను" అని చెప్పింది. కొద్ది కాలంలోనే ఆమెకు టీవీ ప్రోగ్రామ్స్‌లో అవకాశం వచ్చింది. అప్పటినుంచి ఆమె ఇక వెన్నుతిరిగి చూసుకోలేదు. ఇప్పటికీ నేను ఆమెను టీవీల్లో, మ్యాగజైన్స్‌లో చూస్తూ ఉంటాను. సరదాగా అనుకుని చేస్తే ఏ వయసులోనైనా కొత్త కొత్త కెరియర్స్‌ని ప్రారంభించవచ్చు. ఆమె, ఆమె వయసును అడ్డంకిగా అనుకున్నది. వయస్సు వల్ల యోగ్యత లేదు అనుకున్నది. చక్కగా పాటలు పాడుతూ ఉండేది కానీ, అబ్బా! ఈ వయసులో నాకెవరిస్తారులే ఛాన్స్ అనుకుంది కానీ, లూయిస్ ఎలిహా గారు ప్రోత్సహించడం వలన తన మీద తనకు కాన్ఫిడెన్స్ పెరిగి, తన యోగ్యతను ఎరిగి ఆమె ప్రయత్నించింది. ఆ తర్వాత ఇంక వెన్నుతిరిగి చూసుకోలేదు. మనల్ని మనం నిందించుకోవడం అనేది మనలోని సోమరితనాన్ని, వాయిదా వేసే గుణాన్ని ఇంకా పెంచుతుంది. ఇంతకుముందు పేజీలో అదే చెప్పారు. ఈ పరిస్థితిలోంచి మనం బయటపడాలి అంటే మన మానసిక శక్తినంతా ఒక చోట కేంద్రీకరించి పాత వాటిని త్రోసిపుచ్చి కొత్త ఆలోచన విధానాన్ని పుణికిపుచ్చుకోవాలి. నేను అనర్హుడని అని భావింపచేసే నాలోని అవసరాన్ని వదిలిపెట్టేస్తున్నాను. జీవితంలో అత్యున్నతమైన వాటికి నేను అర్హుడను. ఈ విషయాన్ని ఇప్పుడే నేను ప్రేమతో అంగీకరిస్తున్నాను అని చెప్పుకోండి. ఇలాగ నేను ఈ విషయాన్ని పదే పదే నాతో చెప్పుకోవడం వలన నాలోని వాయిదా వేసే గుణం సహజంగానే నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతుంది. నేనిలా నా అంతరంగంలో నా యొక్క స్వంత యోగ్యతని సృష్టించుకోవడంతో నాకు శుభాలను కలిగించే విషయాల్ని ఇంకెప్పటికీ నేను వాయిదా వేయను అని పదే పదే మీరు చెప్పుకోండి. ఇలా అనుకోవడం వలన మనలోని కొన్ని నెగెటివ్ ఆలోచన విధానాలు మరియు వాటి బహిర్ప్రభావాలు మనల్ని వదిలి వెళ్ళిపోతాయి. కాబట్టి మనం ఇప్పుడు ఏమాత్రం సమయాన్ని, శక్తిని వృధా చేసుకోకుండా మన నమ్మకాలని మార్చుకుందాం. నమ్మకాలంటే అన్ని నమ్మకాలని మార్చుకోమని కాదు. ఈరోజు ఏ నమ్మకాలైతే మిమ్మల్ని ముందుకు వెళ్ళకుండా పట్టి ఉంచుతున్నాయో, లేదా వెనక్కి లాగుతున్నాయో వాటిని మాత్రమే. నాట్ ఎవ్రీథింగ్. కొన్ని పురాతనమైన నమ్మకాలుంటాయి. సనాతనమైన నమ్మకాలుంటాయి. సనాతనమైన ధర్మం ఎంత గొప్పదో, ఆ నమ్మకాలు కూడా అంతే గొప్పవి. ఎన్ని జనరేషన్స్ అయినా ఆ నమ్మకాలతో ప్రయాణం చేస్తే మనం ముందుకు వెళ్తాం కానీ వెనక్కి వెళ్ళం. అలాంటివి కొన్ని ఉంటాయి. వాటిని మార్చుకోవాల్సిన పని లేదు మనం. లైక్ మార్నింగ్ లేవడం అనేది సనాతన ధర్మంలో ఆల్మోస్ట్ వెరీ ఇంపార్టెంట్ రూల్. బ్రహ్మ ముహూర్తంలో లేవడం.
అది మీరు ఈ జనరేషన్ తీసుకోండి, ఇంకో 100 జనరేషన్స్ తర్వాత తీసుకోండి. సూర్యుడు మార్నింగే ఉదయిస్తాడు, ఈవినింగే అస్తమిస్తాడు. మార్నింగ్ టైంనే బ్రహ్మ ముహూర్తము అంటాము. ఆ టైంలో ఉండే ఎనర్జీస్ ఆ టైంలో ఉంటాయి. అది ఎప్పటికీ మారదు ఆ నియమం. మీకు గనక ఆ మార్నింగ్ లేచే సెంటిమెంట్ లేదా మార్నింగ్ లేవడం వలన చాలా బాగా జరుగుతుంది అనే నమ్మకం మీలో ఉండి ఉంటే, చిన్నప్పటి నుంచి ఉండి ఉంటే, మీరెప్పటికీ మార్చుకోవాల్సిన అవసరం లేదు. ఎవ్వరు ఎన్ని చెప్పినా కూడా అది వేస్ట్, ఇది వేస్ట్, నువ్వు నైట్ జాబ్ చేస్తున్నావు, మార్నింగ్ ఎందుకు లేస్తున్నావు అన్నా కూడా మీరు మార్చుకోవాల్సిన అవసరం లేదు. నైట్ జాబ్ చేసినా మీకు మార్నింగ్ అలా లేవడం అలవాటు అయ్యింది, లేస్తున్నారు అనుకుంటే మీకు సరిపోయే ఎనర్జీ ఆ బ్రహ్మ ముహూర్తంలోనే అందించబడుతుంది. మీ నిద్ర తక్కువయ్యి మీకు శారీరకంగా ఇబ్బందులు ఏర్పడే సమస్యే రాదు. కావాల్సింది ఏంటంటే బాడీకి నరిష్మెంట్ ఎవ్రీడే. మనం నైట్ పడుకునేది ఏంటి అంటే దాన్ని స్వల్పకాలిక ప్రళయము అంటారు చాగంటి గారు ఆ పదాన్ని. మనం మామూలుగా ప్రళయము అంటే ఏంటి, ఆ శివుడు మొత్తాన్ని తనలో ఐక్యం చేసుకుంటాడు, రైట్? దాన్ని కంప్లీట్ ప్రళయము అంటారు. స్వల్పకాలిక అంటే ప్రతిరోజు మార్నింగ్ పని చేస్తుంది శరీరము, నైట్ పడుకుంటుంది. ఆ పడుకున్నప్పుడు మళ్ళీ సంపూర్ణమైన ఎనర్జీని తీసుకుంటూ ఉంటుంది అనమాట. ఆ విశ్వశక్తిని తనలో సేవ్ చేసుకుంటూ ఉంటుంది. నెక్స్ట్ డేకి మళ్ళీ అది సరిపోతుంది. ఇప్పుడు మీరు నైట్ జాబ్ చేస్తున్నారు, మళ్ళీ మార్నింగే లేస్తున్నారు, పెద్దగా నిద్రపోవట్లేదు. మరి ఎక్కడి నుంచి రావాలి శక్తి? వ్యాలిడ్ క్వశ్చన్. కానీ బ్రహ్మముహూర్తంలో లేవడం వలన, ఆ టైంలో మీరు ధ్యానం చేయడం వలన, 1 గంట ధ్యానం చేస్తే మీకు ఒక 6 గంటల నిద్రపోయిన శక్తి అందించబడుతుంది. ఇంకెక్కువే, తక్కువ కాదు. ఇంకెందుకు మనకు ఆ లెక్కలు? అంత మంచి నమ్మకాన్ని, అంత మంచి అలవాటుని వదులుకోవాల్సిన అవసరం ఏంటి? లేదు, అవసరం లేదు. అలాంటి నమ్మకాలు ఏమైనా ఉన్నట్లయితే దాంతో పాటు కంటిన్యూ చేయొచ్చు. ఏవైతే మీకు అడ్డంకిగా ఉన్నాయో వాటిని మార్పు చెందించుకోవడం గురించి ఇక్కడ ఈవిడ మాట్లాడేది. ఏ విషయమైనా, ఏ పరిస్థితి అయినా, ఏ సమస్య అయినా సరే, ఇప్పుడు మనం పట్టించుకుంటున్నది కేవలం మన ఆలోచనలను. మరి మన ఆలోచనలను మనం మార్చుకోవచ్చును. మీరు ఒకవేళ ఏదైనా పరిస్థితిని మార్చుకోదలిచితే, ఈ పరిస్థితిని నాకు కలుగజేసిన నా అంతరంగంలోని ఆలోచన విధానాలను వదిలిపెట్టేస్తున్నాను అని చెప్పుకోండి. ఎలా చెప్పుకోవాలి ధ్యానం చేసేటప్పుడు అని చెప్పేసి మనం చాలాసార్లు అనుకుంటూ ఉంటాము, అడుగుతూ ఉంటాం కూడా మన మాస్టర్స్ని. ఇప్పుడు ఏమని చెప్తున్నారు, దానికి కూడా ఆవిడ చక్కగా వాక్యం ప్రిపేర్ చేసి ఇస్తున్నారు. ఇంతకుముందు ఏమన్నారు, నేను అనర్హుడని అని భావింపచేసి నాలోని అవసరాన్ని వదిలిపెట్టేస్తున్నాను, జీవితంలో అత్యున్నతమైన వాటికి నేను అర్హుడను, ఈ విషయాన్ని ఇప్పుడే నేను ప్రేమతో అంగీకరిస్తున్నాను అని చెప్పుకోండి అన్నారు. ఇప్పుడేమంటున్నారు, ఈ పరిస్థితిని మీరు ఏదైనా ఒక పరిస్థితి మార్చుకోదలిచిదే కానీ మార్చుకోలేకపోతున్నారు, ఇబ్బంది పడుతున్నారు అనుకోండి. అలాంటి టైంలో ఏ వాక్యం అనుకోవాలి అంటే, ఈ పరిస్థితిని నాకు కలుగచేసిన నా అంతరంగంలోని ఆలోచన విధానాలని వదిలిపెట్టేస్తున్నాను. ఇన్ జనరల్గా ఇచ్చారు అంటే, మీరు ఏ సమస్యతో ఉన్నా ఈ వాక్యం అనుకున్నట్లయితే మీ సమస్య తీరిపోతుంది. ప్రతి సమస్యకి వర్తిస్తుంది ఈ వాక్యం, ఇన్ జనరల్గా ఉంది కాబట్టి. అలాగే అందుకే ఈవిడ రాసుకోమని చెప్తారనమాట. బుక్ చదివేటప్పుడు కొంతమంది అండర్‌లైన్ చేసుకుంటారు, కొంతమంది ఆ వాక్యాల్ని రాసుకుంటూ ఉంటారు. మీరు ఏదైనా అనారోగ్యంలోంచి లేక ఏదైనా సమస్యలోంచి గానీ బయటపడాలి అని అనుకున్నప్పుడు పై విధంగా చెప్పుకోండి. అలా చెప్పుకున్న క్షణమే మీరు బలి పశువులయ్యే తెగ నుండి తప్పించుకుంటున్నారు అని అర్థం. మీరిక ఎన్నటికీ నిస్సహాయులు కాజాలరు. మీ యొక్క శక్తిని మీరు గుర్తుకు తెచ్చుకుంటున్నారు. ఈ పరిస్థితిని సృష్టించుకున్నది నేనే. ఇప్పుడు తిరిగి నా శక్తిని నేను వెనక్కి తెచ్చుకుంటున్నాను. నా పాత నమ్మకాలను, ఆలోచన విధానాలను వదిలిపెట్టేస్తున్నాను అని చెప్పుకోండి. తర్వాత ఇంకొక బుల్లెట్ పాయింట్ ఉంది మాస్టర్స్ ఈ చాప్టర్‌లో, బట్ రేపు చెప్పుకుందాం. ఇంకొక క్లయింట్ గురించి చెప్తున్నారిక్కడ. తొందరపడి టకటక కంప్లీట్ చేసుకోవాల్సిన పని లేదు. మనం రేపు కంటిన్యూ చేసుకుందాం దాన్ని. థ్యాంక్ యూ సో వెరీ మచ్ ఫర్ జాయినింగ్ టుడేస్ సెషన్, ఫర్ దిస్ ఆపర్చునిటీ. Let me stop the recording.